హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ మనం క్లాసెస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి అచీవ్ చేసినటువంటి ఫీడ్బ్యాక్ మీరు. కొంతమంది ఏంటంటే విజువలైజేషన్లో మేము అనుకున్న గోల్ని ఆ బ్లూ ప్రింట్ మా మైండ్లో రావట్లేదు అంటారు, లేదంటే అచీవ్ చేయడానికి మాకు కొంత సమయం పట్టేలా ఉంది, ఈ విధంగా ఉంది అని కొంతమంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆ పర్ఫెక్ట్ విజువలైజేషన్ పిక్చర్ వాళ్ళలో డెవలప్ అయ్యి అది రియాలిటీలోకి రావడానికి వాళ్ళు చేసేటువంటి సాధన అయినా సరే, లేదంటే ఆ విజువలైజేషన్ కాన్సెప్ట్ని పట్టుకోవాలనుకున్నా కూడా ఏ విధంగా ఉండాలండి? సాధారణంగా విజువలైజేషన్ అంటే భవిష్య నిర్మాణం మన మైండ్లో నిర్మాణాన్ని చేసుకుని భవిష్యత్తుని చూడగలగడమే విజువలైజేషన్. అయితే కేవలం మనం చూడగలగడమో లేదా ఆలోచించగలగడమో కోరుకోవడంతోనో సాధించలేం. వీటికి ఉండాల్సిన డైనమిక్స్, వీటికి ఉండాల్సిన ఫండమెంటల్స్ మనం అర్థం చేసుకోకపోతే అవి కోరికల్లాగా మిగిలిపోయి చాలామంది మా కోరికలు తీరలేదనడానికి కారణం అదే. సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారో, ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఫండమెంటల్స్ స్టిక్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ప్రయోజనాలు పొందుతారు. ఇది ఎవరైనా ఒకరు చెప్పేదో, ఎవరైనా కన్విన్స్ చేసేదో కాదు నారాజ్. ఇది అందరి జీవితాల్లోని నిజమైన అనుభవం. ఈ అనుభవాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే, చాలామందికి ఎవరికైనా సరే మేనిఫెస్ట్ చేయాలంటే, ఏదైనా సాధించాలంటే విజువలైజేషన్ ద్వారా అరే ఎంత తొందరగా సాధిస్తామా అని ఉంటుంది. ఎంత తొందరగా సాధిస్తారు, ఇదిగో ఇంత టైంలో సాధిస్తామన్న ఖచ్చితమైంది లేదు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే ఇంటెన్సిటీని బట్టి మనం సాధించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఐ హ్యావ్ ఏ క్లాక్ విత్ మీ. క్లాక్ మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉంది సార్. యూనిక్ స్టైల్. సమయం, ఇది సూచించేది సమయం. మన జీవితంలో సమయం ఎంత ప్రధానమైందో మనం చెప్పక్కర్లేదు. అవును, ఎంత ఇంపార్టెంటో చెప్పక్కర్లేదు. ఈ కాలమే చాలా వాటిని నిర్ణయిస్తుంది. అవును, కాలం గురించి మనం ఎన్ని మాట్లాడినా సరే ఎన్నో గాయాలని మాన్పుతుంది. కాలమే మనం సాధించాలనుకున్నవన్నీ సాధించేలా చేస్తుంది. సో ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నాం కాలంలో, మన ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ వాల్ క్లాక్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ వాల్ క్లాక్ మన జీవితాన్ని సూచిస్తుంది. ఇవి 3 రకాలైన ముళ్ళు అలైన్ అయితే, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు. మనకొచ్చే మేనిఫెస్టేషన్ అవుట్కమ్ ఏంటంటే టైం. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 3 అవ్వాలంటే పెద్ద ముళ్ళు ఎక్కడుండాలి, చిన్న ముళ్ళు ఎక్కడుండాలి, సెకండ్స్ ముళ్ళు ఎక్కడుండాలి, అవి ఖచ్చితంగా అక్కడుంటే అప్పుడు అది 3 అయినట్లు అర్థం. 12 అవ్వాలంటే ఏవి ఎక్కడుండాలో అప్పుడు 12 అయిందని అర్థం. సో ప్రతి అవుట్కమ్కి వాటి పొజిషన్స్ డిఫైన్ చేయబడి ఉంటుంది. అండ్ దర్ ఈస్ అ ఫార్ములా, ప్రింటెడ్ ఫార్ములా. ఇది ఖచ్చితం. ఇప్పుడు మీరు అలా ముళ్ళు ఉండగా దీన్ని 4 o'clock అన్నారు అని అనడానికి లేదు. ప్రపంచమంతా దాన్ని 4 o'clock అంటారు. అదే అవుట్కమ్. యూనివర్సల్లా టైం కంటే, క్లాక్ కంటే యూనివర్సల్లా ఇంకెవరు చెప్పలేరు. అవును. అయితే ఇక్కడ సెకండ్స్ గమనిస్తే రౌండ్ ఉన్నాయన్నీ సెకండ్స్. ఈ రౌండ్స్ ఉన్నవన్నీ సెకండ్సే. అవును. మనం సెకండ్స్ నీడిల్ లేకపోయినా సరే ఇవి రౌండ్గా తినదు. యాక్చువల్లీ ఇవి మన జీవితంలో జరిగే సంఘటన. ఎన్ని రకాల సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇవి ఆలోచనలు, ఇవి అనుభవాలు, ఇవి సంఘటనలు, మన జీవితంలో తీసుకునే పద్ధతులు, ఇవన్నీ అది మూవ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. అంటే ప్రతి క్షణం మీరు ఏదో ఒక అనుభవాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటే మరి వీటిని నేను నా లైఫ్లోకి, నా ప్రయోజనం కోసం, నాకు కావాల్సిన జీవితాని కోసం ఎలా నేను అనుభవించుకోగలను? మినిట్స్ నీడిల్ ఏదైతే ఉందో, ఈ ముళ్ళు అంటాం మనం, నిమిషాల ముళ్ళు మెల్లిగా కదులుతూ ఉంటుంది. కనిపించకుండా కదులుతూ ఉంటుంది. అది మన ఎఫర్ట్స్, మన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో. ఇవి సంఘటనలు జరుగుతుంటే మనం ఎఫర్ట్స్ ఏం పెడుతున్నాం మనం. ఏంటి ఎఫర్ట్స్? మీరు చేసే విజువలైజేషన్ కావచ్చు, సిన్సియర్గా మీరు హౌ యూ అలైన్ యువర్ మైండ్, థాట్స్, యాక్షన్స్, బిహేవియర్స్, ఇంటెన్షన్స్, ఇవన్నీ అలైన్ చేయడం అన్నది. అది మెల్లిమెల్లిగా కదులుతుంటుంది. ఇందాక ఒక ప్రశ్న అడిగావు, కొంతమంది ఏమో నిజంగా నేను చూడగలుగుతున్నాను, బ్లూ ప్రింట్ చూడలేకపోతున్నాను అని అర్థం. యాక్చువల్గా అది పనిచేస్తోంది. అవును, మీకు అర్థం కాదు, కనిపించదు. మెల్లిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మూమెంట్ తెలుస్తుంటుంది నిమిషాలది.
ఈ నిమిషాలు కూడా ఎక్కడికి కదులుతుంటాయి? మీకు కావాల్సిన అవుట్కమ్ ఉందే, 3 o'clock 4 o'clock 12 o'clock ఆ వైపు కదులుతూ ఉంటాయి. ఇక గంటల ముళ్ళు పర్ఫెక్ట్ టైంకి ఏ టైంకి రావాలో ఆ టైంకి అవుట్కమ్ వస్తుంది, కరెక్ట్గా అవుట్కమ్ వస్తుంది. అయితే మనం చూసినప్పుడు చిన్న చిన్నవి విడివిడిగా చూస్తున్నప్పుడు కనిపించకపోవచ్చు, గంటల ముళ్ళు అసలు కనిపించదు కదలడం. దర్ ఈజ్ అలైన్మెంట్. దెర్ ఇస్ మై అలైన్మెంట్. ఎన్ని అలైన్మెంట్ అంటే ఇంకా నేను తెచ్చిన క్లాక్లో చూస్తే చాలా చక్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ లైఫ్ టైము అన్నీ అలైన్ అవుతున్నాయి. కెన్ యూ జస్ట్ సీ దిస్? సో ఈ అలైన్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ టైంకి అది చేరుతుంది. సో గంటలు కూడా మెల్లి అసలు కనిపించకుండా సడన్గా మీరు ఒక్కరోజు ఏదో ఒక టైంలో తలదిప్పి ఇట్లా క్లాక్ చూస్తే టైం అయిపోయి ఉంటుంది, అరే టైం అయిందని. మరి అట్లా అవుతున్నప్పుడు మీకు ఏమైనా గంటల ముళ్ళు కనిపించిందా? కనిపించలేదు. కానీ దెర్ ఈజ్ అ మూమెంట్. ఎగ్జాక్ట్లీ రిజల్ట్స్కి ఆ మూమెంట్ ఉంది, మనకు తెలియదు. ఎప్పుడు? వెన్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో. అంటే నిమిషాల ముళ్ళు కదలకుండా గంటల ముళ్ళు కదలదు. నిమిషాల ముళ్ళు ఆగిపోయింది అనుకోండి, గంటలు మాత్రం ఒకటే కదలేదు ఉండదు. అవును. సో నా నిమిషాల ముళ్ళు అంటే యాక్షన్స్ ఎప్పుడైతే కదులుతూ ఉంటాయో మీరు అనుకుంటున్న గంట కూడా మీరు అనుకుంటున్న వైపే, ఆ సంఘటన ఆ స్థితి వైపే గంటల ముళ్ళు కదులుతూ ఉంటాయి. కానీ కనిపించదు. కనిపించకపోయినా ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్, ఇట్ కీప్ వర్కింగ్. కాకపోతే ఇట్ హ్యాస్ టు కాన్స్టాంట్లీ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. మీరు మాట్లాడుతుంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్, ఆ డ్రీమింగ్ డిజైన్ ఉంటుంది కదా సార్, అదంతా గుర్తొస్తుంది. అది మనకు తెలియకుండా అంటే మనం వేసినటువంటి సీడ్ని ఏ విధంగా సెకండ్కి, మినిట్స్కి, అవర్స్కి ఒక రైట్ అలైన్మెంట్లో తీసుకువెళ్తుందో దాన్ని బట్టే డిజైన్ చేసి చెప్పొచ్చు అనిపిస్తుంది. అంటే విజువలైజేషన్లో ఆ ప్రింట్ దేనికి దానికి అల్లుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది, పర్ఫెక్ట్ పిక్చర్ వస్తుంది. ఈ పర్ఫెక్ట్ పిక్చర్ రావాలంటే 2 అలైన్ అవ్వాలి, ఇంటెన్షన్స్ అండ్ ఎమోషన్స్. నువ్వు ఏది ఇంటెండ్ అయ్యావో దానికి సంబంధించిన ఎమోషన్ దాని రైట్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటెన్షన్స్ ఎంత బలంగా ఉన్నాయి, క్లాక్ చూసాం కాబట్టి మనకు అర్థమైంది. సో ఇంటెన్షన్స్ ఎంత బలంగా ఉన్నాయి మీ ఇంటెన్షన్. సరదాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? విజువలైజేషన్ తెలుసు కదా, చూద్దాం. 2 రోజుల తర్వాత అవును ఏదో అవ్వాలని అనుకున్నావు కదా, అవును ఐఏఎస్ ఆఫీసర్, ఏం చేసావు ఈ 2 రోజులు? ఏం చేయాలో తెలియదు కానీ ఫస్ట్ ఏం చేద్దామా అని అనుకుంటున్నాను. అంటే ఎంత బలహీనంగా ఉందో మీ ఇంటెన్షన్ చూడండి. నాకు 10 కోట్లు రావాలి, ఇంటెన్షన్ బలహీనం. ఇంటెన్షన్ బలహీనంగా ఉండి కేవలం కోరిక మాత్రమే ఉంటే, బలంగా లేకపోతే, కారణం బలంగా లేకపోతే అది మీరు అనుకుంటున్న డైరెక్షన్ వైపు మూవ్ అవ్వదు. సో కాబట్టి విజువలైజేషన్లో నేర్చుకునేది ఏంటంటే మన కారణాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి, ఇంటెన్షన్స్ని ఎమోషన్స్ ఎలా క్లబ్ చేయాలి, వీటిని ఎలా అలైన్ చేయాలి. ఈ అలైన్ మూమెంట్ కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. బట్ ఫైనల్గా మీరు అనుకున్న అవుట్కమ్ని ఎలా పొందొచ్చు అని దీంట్లో చెప్తాను. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నీ. అంటే చాలామందికి చాలా ఇది ఉంటాయి. అంటే మన ఇంటెన్షన్స్, ఎమోషన్స్ 2 కలగలిపి అంటే వాటితోటి చూస్తేనే మనకు కావాల్సింది పొందగలుగుతాం మనం. అవును. మీరు ఎలా దాన్ని డిజైన్ చేస్తారో తెలియదు కానీ ఒక బెస్ట్ మెటాఫర్ని తీసుకొచ్చి మరీ చెప్పారు, క్లాక్ని తీసుకొచ్చి మరీ చెప్పారు. క్లాక్ కంటే మన జీవితం గురించి ఇంకేది మాట్లాడలేదని నా ఉద్దేశం. ఎస్, ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఆగస్టు 12వ తేదీన మనం ఈసారి స్పెషల్గా కొత్త కంటెంట్తో చాలామంది సైకలాజికల్గా ఆలోచించరు. అంటే సైకలాజికల్గా మేనిఫెస్ట్ చేయటం కోసం మన మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే జీవితం ఎలా మారుతుంది, మనీ హ్యాపీ మనీగా ఎలా తయారవుతుంది, హ్యాపీగా మీరు మీ జీవితంలోకి మనీని ఎట్లా ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాలని తెలుసుకోవాలని అనుకుంటే ఈసారి 7 రోజుల ప్రోగ్రాంతో కొత్త కంటెంట్తో ఆగస్టు 12వ తేదీన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇంతకుముందు ఎప్పుడూ తెలియని కొత్త విషయాల లేటెస్ట్ సబ్జెక్ట్, దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండరు. ముఖ్యంగా హ్యాపీ మనీ విజువలైజేషన్ ఏరియాలో కొత్త అనుభవం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. ఆ అనుభవంతో వాళ్ళ భవిష్యత్తుని దృశ్యీకరించుకోగలరు. ఆ అవకాశాన్ని ఇచ్చే ప్రోగ్రాం ఇది ఆగస్టు 12th. మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి
ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అండ్ మీ మైండ్ని ఎలా షిఫ్ట్ చేస్తే మీరు అనుకున్న జీవితానికి మారుతారు అనుకుని చెప్పడానికే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆగస్ట్ 12న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.